వచ్చి బరిల్లో ఎవరన్నా చూడాలంటే కూడా టికెట్లు కొట్టి ఈసారి ఎంట్రన్స్ ఫీజు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు కూటమి నాయకుల చేతులు మారాయి. క్యాసినోవా శిబిరాలు వెలిశాయి. మద్యం ఏరులై పారింది. రికార్డు డాన్సులు విచ్చలు విడిగా వేశారు. ఈ చిందులతో సంక్రాంతి ముసుగులో రాష్ట్రాన్ని అసభ్యంగా తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిదే. మీరు ఎక్కడైనా సరే ఇంతవరకు రాష్ట్రంలో పెరిగిపోయిన ధరల గురించి మాట్లాడారా? ఇష్టానుసారం పన్నులేయడం, ఛార్జీలు బాదడం, వీటి మీద కదా దృష్టి సారించారు. ఇప్పుడు అదనంగా కొత్తది పండగ ముసుగులో ప్రజల దగ్గర నుంచి దోపిడీ. విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఫైన్లు ఇష్టానుసారం వేస్తానన్నారు, పెనాల్టీలు వేస్తా ఉన్నారు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, ప్రజలకి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది. వీటి మీద 40 years అనుభవం ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఏ రోజైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఒక్కసారంటే